6 శాస్త్రాల యొక్క జ్ఞానరూప దీపమై నువ్వు వెలుగొందుతూ ఉన్నావు తల్లి. ఆద్యమైనటువంటి వేదవాక్యాలు నిన్నే చెబుతూ ఉంటాయి, నీ గురించే చెబుతూ ఉంటాయి, నిన్నే స్తోత్రం చేస్తూ ఉంటాయి. ఘోరము అంధకారమయమైనటువంటి ఈ మమతారూపమైనటువంటి గోతి యందు సమస్త జగత్తును నీవు కాక మరెవరు తిప్పగలుగుతారు తల్లి? నీ మాయ వల్లే మేము ఈ సంసార కోపంలో పడి ఉన్నాం. ఓ దేవి, ఎక్కడ రాక్షసులు ఉంటారో, ఎక్కడ క్రూర సర్పాలు ఉంటాయో, ఎక్కడ శత్రువులు ఉంటారో, ఎక్కడ దొంగల సమూహం ఉంటుందో, ఎక్కడ దావానలం ఉంటుందో, ఆయా స్థానాలలో సముద్రమునందు కూడా నీవు స్థితురాలవై ఈ విశ్వమును రక్షిస్తావు తల్లి. ఓ దేవి, నీవు ఈ విశ్వము యొక్క ఆత్మవైనందున ఈ విశ్వాన్ని ధరిస్తున్నావు కాబట్టి నీవు విశ్వేశ్వరివి. ఎలాగంటే విశ్వానికి ఆశ్రయులై ఉన్నటువంటి బ్రహ్మాది దేవతలు కూడా నీ ఎడల భక్తి నమ్రత కలిగినటువంటి వాళ్ళై ఉంటారు. అందుచేత బ్రహ్మ విష్ణు మహేశ్వరాదులు కూడా నీవు వందనీయురాలవే. వాళ్ళు కూడా మణిద్వీపానికి వెళ్ళి స్త్రీల రూపాలు ధరించి అమ్మవారికి అర్చన చేసి అమ్మవారిచ్చినటువంటి శక్తులతోటి వాళ్ళు ముగ్గురు కూడా భార్యలను పొందారు, సరస్వతి, లక్ష్మి, పార్వతీదేవులు. అప్పుడు వాళ్ళు శక్తి సంయుతులై వాళ్ళు ఈ 3 లోకాలని భరించగలిగారు. ఏ మనుష్యుడు నీ ఎడల భక్తిభావం కలిగి ఉంటాడో అతడు విశ్వానికి ఆశ్రయుడై ఉంటాడు. ఓ దేవి, ప్రసన్నురాలివిక. అసురులందరినీ చంపి ఈ సమయంలో రక్షించిన విధంగా శత్రుభయము నుండి మమ్ములను రక్షించు సదా. సంపూర్ణ జగత్తుకు పాపాల వలన ఉత్పాతాల వలన కలిగే మహమ్మారి మొదలగు ఉపద్రవాలను వెంటనే శమింపజేయి. చూసారా, మొన్నటిదాకా మనం ఈ కరోనా మహమ్మారి వల్ల అనేక బాధలు పడ్డాం. లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా మరణించారు. అప్పుడు గురువుల యొక్క ఆదేశంతో మనం అందరం కూడా అనేక స్తోత్రాలను పారాయణం చేశాం, అనేక మంత్రాలను జపించాం, అనేక నామాలను జపించాం. మనందరి యొక్క ఆ యొక్క జప స్తోత్రముల యొక్క ప్రభావం వల్ల ఇవాళ మనం దాదాపుగా బయటపడ్డాం ఆ కరోనా మహమ్మారి యొక్క విలయమైనటువంటి కోరల నుంచి. కాబట్టి అమ్మవారి యొక్క కృప ఉంటేనే ఆ మహమ్మారులన్నీ తొలగిపోతాయి. ఇప్పటికీ మనం గ్రామదేవతల పేర్లతోటి ఆ పోలేరమ్మ తల్లిని మనం అనేక పేర్లతోటి మనం కొలుచుకుంటూ ఉన్నాం. మనకి సమీపంలోనే నాగార్పమ్మ తల్లి ఉంది. ఓ దేవి, శరణాగతులమైనటువంటి మనుష్యులపై ప్రసన్నరాలువు కా తల్లి. 3 లోకాలచే పూజింపబడే ఓ దేవి, నీవు సమస్త మానవులకు వరాలిచ్చేదానివిగా అని భక్తితోటి నమ్రులై ఆ దేవిని స్తోత్రం చేశారు ఆ దేవతా గణమంతా కూడా. అమ్మవారు స్తోత్రానికి చాలా ఆనందపడింది. అందుకనే దేవతలు ఎప్పుడు కూడా స్తోత్రాలకు లొంగుతారు, మంత్రాలకు లొంగుతారు. అందుకని మనం ఏం చేయాలి? స్తోత్రాలతోటి నామజపంతో మనకు కావాల్సినటువంటి ఈప్సితార్థాలన్నీ కూడా మనం నెరవేర్చుకోవచ్చని మనకి రుజువు అవుతున్నది. అమ్మ అంటున్నది చిరునవ్వు నవ్వి, అప్పటి వరకు రౌద్ర రూపంలో ఉంది. ఎప్పుడైతే దేవతలందరూ అమ్మవారిని స్తోత్రం చేశారో ఆమె ప్రసన్నమైనటువంటి వదనంతో సుశిష్మిత అయి, ఓ సురగణములారా, నేను మీకు వరాలిస్తాను, మీరు 3 లోకాలకి ఉపకారం అయ్యేటటువంటి వరాలని అడగండి అను. అమ్మవారు కూడా చూడండి, అంటే అందరికీ ప్రయోజనం కలిగే వరాలు కోరుకోమన్నది. అప్పుడు ఆ దేవతలంతా ముక్తకంఠంతో, ఓ అఖిలేశ్వరి, 3 లోకాలములందలి సర్వ విఘ్నాలను తొలగించు తల్లి. ఇదే విధంగా
మా శత్రువులందరినీ ఎప్పుడూ నాశనం చేస్తూ ఉండు. ఇదే మేము కోరుకునే వరం అన్నారు వాళ్ళు. అప్పుడు అమ్మవారు వైవస్వత మన్వంతరంలో, అంటే ఇప్పుడు జరుగుతోంది వైవస్వత మన్వంతరమే, 28వ మహాయుగంలో, ఇప్పుడు జరుగుతున్నది 28వ మహాయుగం. 28వ మహాయుగంలో, ద్వాపర యుగంలో ఇప్పుడు మరణించినటువంటి ఈ శుంభ నిశుంభులు అనేటువంటి వాళ్ళు మళ్ళా ఉద్భవిస్తారు. అప్పుడు నేను నందగోపకులంలో యశోదాదేవి యొక్క గర్భంలో జన్మించి వింధ్యాచలవాసినై వాళ్ళందరినీ కూడా నాశనం చేస్తాను అని అమ్మన్నది. కృష్ణ భగవానుడు ఇక్కడ మధురలో పుడితే అక్కడ అమ్మవారు పుట్టింది. అమ్మవారిని తీసుకొని వచ్చాడు కృష్ణుడిని అక్కడ విడిచిపెట్టి వసుదేవుడు. ఆ కంసుడు వచ్చి అమ్మవారిని ఇసిరి పైకేసి కత్తి కింద పెట్టాడు. ఆమె కింద పడలా, ఆ పైకి వెళ్లి 18 చేతులతోటి 18 రకాల ఆయుధాలను చేతిలో ధరించి అద్భుతమైన రూపాన్ని వాడికి దర్శనం ఇచ్చింది. అప్పుడు నిన్ను చంపేవాడు పుట్టి వేరే చోట పెరుగుతున్నాడని వాడికి మనస్సులో ఒక బాంబు విడిచిపెట్టింది అమ్మ. కాబట్టి ఆ తల్లి వింధ్యాచలవాసిని అయినది. మనకి కాశీ క్షేత్రానికి వెళితే అక్కడి నుంచి ఒక 100 కిలోమీటర్ల దూరంలో ఈ వింధ్యాచల వాసిని ఉన్నది అని మేము విన్నాం, కానీ చూడలేకపోయినాం. అప్పుడు ఏదో ఈ వర్షాల వల్ల ఏదో గుర్తులేదు. అలాగే విప్రచిత్తి వంశీయులైనటువంటి దానవులను కూడా నేను సంహరిస్తాను. ఆ దానవులను భక్షించేటటువంటి సమయంలో నా యొక్క దంతములు దానిమ్మ పువ్వుల వలె ఎర్రటి రంగులో ఉంటాయి. అప్పుడు నన్ను రక్తదంతిక అనేటువంటి పేరుతోటి అందరూ కీర్తిస్తారు. తర్వాత 100 సంవత్సరాల పర్యంతము ఒకసారి వర్షాలు పడవు. అప్పుడు నీళ్లు లేక మునిగణాలందరూ కూడా నన్ను స్తోత్రం చేస్తారు. ఆ కాలంలో నేను అయోనిజగా ఉత్పన్నమవుతాను. అప్పుడు నేను 100 కన్నులతో మునులను చూస్తాను. అందువల్ల ఆ మునిగణాలు నన్ను శతాక్షి అనేటువంటి పేరుతోటి కీర్తిస్తారు. ఆ తర్వాత ఎప్పటికప్పుడు వర్షాలు పడేటట్టు చేస్తాను. ఆ తరువాత నేను ఆ వర్షాలు పడే లోపల నా యొక్క దేహము నుండి ఉత్పన్నమైనటువంటి ప్రాణాధారకమైన అనేక శాఖములచే సంపూర్ణ లోకాలను పోషిస్తాను. ఆ వర్షం పడే లోపల శాఖములంటే కూరగాయలు. ఆ కారణం వల్ల నన్ను భూమి మీద శాకంబరి అనేటువంటి పేరుతోటి పిలుస్తారు. ఈ నవరాత్రుల్లో ఒకరోజు శాకంబరి అవతారం కూడా మనం అందరం కూడా పూజ చేస్తాం. అట్టి అనావృష్టి కాలంలోనే దుర్గముడు అనేటువంటి పేరు గల ఒక గొప్ప రాక్షసుడిని నేను వధిస్తాను. దుర్గముడు అనే రాక్షసుడిని సంహరించడం చేత నన్ను దుర్గాదేవి అనే పేరుతోటి అందరూ కీర్తిస్తారు. ఆ దుర్గే మనకి దగ్గరలో కనకదుర్గమ్మగా విజయవాడలో కొలువై ఉన్నది. మన అందరి కోరికలు తీరుస్తూ ఉంది ఆ తల్లి. తిరిగి నేను మునులందరినీ రక్షించడానికి హిమాచలంలో భయంకర రూపంలో ధరించి రాక్షసులందరినీ భక్షిస్తాను. ఆ కాలంలో సమస్త మునిగణాలు నమ్రమూర్తులై నన్ను స్తోత్రం చేస్తారు. భీకరమైన రూపం ధరించాను కాబట్టి నన్ను భీమాదేవి అనేటువంటి పేరుతోటి పిలుస్తారు. మరొక సమయంలో అరుణుడు అనేటువంటి రాక్షసుడు 3 లోకాలని బాధిస్తూ ఉంటాడు. ఆ సమయంలో అసంఖ్యాకమైనటువంటి 9 రూపం ధరించి పెద్ద ఝుంకారంతో నేను ఆ రాక్షసుణ్ణి చంపుతాను. అప్పుడు నన్ను భ్రామరీదేవి అంటారు. అదే మనం శ్రీశైలంలో ఉన్న భ్రమరాంబాదేవి. ఈ విధంగా ఎప్పుడెప్పుడు దేవతలు ఆపదలు కలుగుతాయో, మానవులకు ఉపద్రవాలు కలుగుతాయో ఆయా సమయాలలో నేను అవతారాలెత్తి
శత్రువులను నాశనం చేస్తూ ఉంటాను అని అమ్మ తాను భవిష్యత్తులో ఎత్తబోయేటటువంటి గొప్ప గొప్ప అవతారాలన్నీ కూడా అమ్మ చెప్పింది. ఆ తరువాత ఆ శ్రీదేవి, ఆ భవానీదేవి, ఆ జగన్మాత ఈ దేవతలు ఇంతకు ముందు చేసినటువంటి స్తోత్రానికి ఎటువంటి ఫలం ఉంటుందో ఆ ఫలితం అన్నీ కూడా చెబుతున్నది. అలాగే ఈ దేవీ సప్తశతిని 700 శ్లోకాలతో ఉన్న ఈ దేవీ సప్తశతిని పారాయణం చేయటం వల్ల, వినడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుందో అమ్మ ఫలశ్రుతి రూపంలో చెబుతోంది. ఓ దేవతలారా, మీరు చేసినటువంటి ఈ స్తవం సావధాన చిత్తంతో ఏ మానవుడు నిత్యము స్తుతిస్తాడో, శ్రవణం చేస్తాడో అలాంటి వాళ్ళ యొక్క సర్వ బాధలను నేను పారద్రోలుతాను. ఇందులో సందేహం లేదు. మధుకైటభ, మహిషాసుర, శుంభ నిశుంభుల యొక్క సంహార రూపమైనటువంటి నా ఈ ఉత్తమ మాహాత్యాలున్నాయే, వాటిని ఏకాగ్రచిత్తంతో భక్తియుక్తులై ఎవరైతే అష్టమి రోజు, చతుర్దశి రోజు, నవమి తిథులలో కీర్తిస్తారో లేక వింటారో వాళ్ళకి కొంచెమైనా పాపం గాని లేకపోతే పాపం వల్ల ఉత్పన్నమైన ఆపదలు గాని ఉండవన్నది. పాపం ఉండదు, ఇంతకుముందు పాపం చేసిన దానివల్ల వాడికి ఏదైనా ఆపదలు వస్తే అవి కూడా లేకుండా చేస్తానంటున్నది. దారిద్ర్యం గాని లేక ప్రియమైన వాళ్ళ యొక్క వియోగం గాని వాళ్లకు ఉండదు. శత్రువుల చేత గాని, దొంగల వల్ల గాని, రాజుల చేత గాని, అంటే రాజులంటే ఇప్పుడు పరిపాలకులు, ఏ ప్రదేశంలో కూడా భయం ఉండదు. అదేవిధంగా శస్త్రములు అంటే ఆయుధాల వల్ల, అగ్ని వల్ల, జలం వల్ల వాళ్ళకి భయమే ఉండదు. అందుచేత నా మహత్యాన్ని సావధానులై చదవాలి, శ్రవణం చేయాలి, భక్తితో శ్రవణం చేయాలి. నా ఈ మహత్యము సర్వోత్తమమైనది. అలాగే మహమ్మారి వలన కలిగే ఉత్పన్నమయ్యే సమస్త ఉపద్రవాలు కూడా నేను ఉపశమింపజేస్తాను. అలాగే ఉత్పాతాలన్నీ కూడా పోగొడతాను అంది. అంటే ఆది భౌతిక, ఆది దైవిక, ఇటువంటివన్నీ ఉత్పాతాలు ఉంటాయి. అంటే ప్రకృతి వల్ల కలిగేవి కొన్ని ఉత్పాతాలు, కొన్ని మనం పాపాల వల్ల కలిగే ఉత్పాతాలు, మనం చేసుకునే కర్మలు, ఇవన్నీ కూడా నేను శమింపజేస్తాను అంటున్నది. ఏ గృహంలో నా ఈ మహాత్యాన్ని బాగా పఠిస్తారో నేను ఆ గృహాన్ని విడిచిపెట్టను, మరియు దాని సమీపంలోనే నేనుంటాను. పూజలు చేసే సమయంలో, హోమకార్యాలు చేసే సమయంలో, మహోత్సవాలు చేసే సమయంలో, అంటే ఈ దసరా ఉత్సవాలలో నా ఈ సంపూర్ణ చరిత్రను ఎవరైతే పఠిస్తారో, ఎవరైతే శ్రవణం చేస్తారో వాళ్ళందరికీ శుభాలు కలగజేస్తారు. మనుష్యులు తెలిసి గాని తెలియక గాని ఏ కొంచెము పూజలు చేస్తారో, మనం పూజలు చేయటం ఒక్కసారి మనకేం రాకపోవచ్చు, కొంచెం చేసినా సరే, లేక అగ్ని యందు హోమం చేస్తారో వాళ్ళని నేను ప్రసన్నతతో స్వీకరిస్తాను. ఎవరు ఈ శరత్కాలంలో, అంటే ఈ శరన్నవరాత్రులలో వార్షికంగా దేవీ మహాపూజ చేస్తారో, పూజాకాలంలో హోమకార్యాలందు నాదైన ఈ సంపూర్ణ చరిత్రను భక్తియుక్తులై వింటారో అట్టివారు నా అనుగ్రహం వల్ల సంపూర్ణమైనటువంటి బాధల నుండి విముక్తులవుతారు. అంతేకాదు ధనము, ధాన్యము, పుత్రయుక్తులవుతారు వాళ్ళు, ఇందులో సందేహం లేదు. ఈ నా మహాత్యాన్ని, నా అవతార చరిత్రను వినినటువంటి మనుష్యులు ఎలాంటి భయం లేనివాడవుతాడు. వాడి యొక్క శత్రువులు నశించిపోతారు, శుభాలను బడుస్తాడు, శుభాలు పొందుతాడు. నా మహాత్యాన్ని వినినటువంటి పురుషులు ఆనందం పొందుతారు. పురుషులు అంటే మగవాళ్ళని కాదు, పురాణాల్లో పురుషులు శబ్దం వస్తే మనుష్యులు, మానవులు అని. ఉత్తమ కులంలో పుడతారు. అన్ని శాంతి కర్మలలో దుస్వప్న దర్శనాలైనప్పుడు, భయంకరమైన గ్రహపీడా సమయాలలో ఒక్కోసారి క్రూరమైన గ్రహాలు ఆయా స్థానాల్లో ఉండి మనల్ని పీడిస్తూ ఉంటాయి.
అప్పుడు నా మహత్యాన్ని వినాలి, శుభం కలుగుతుంది, ఆ గ్రహాలు శాంతిస్తాయి. ఈ సప్తశతి మహాత్యాన్ని వినడం వల్ల ఉపద్రవాలు, దారుణాలైన గ్రహబాధలు శాంతిస్తాయి. మనుష్యులకు దుస్వప్నాలు వచ్చినప్పుడు సుస్వప్నాలతో సమానమైన శ్రేష్ఠ ఫలం కలుగుతుంది. చెడ్డ కళ వచ్చినా కూడా మంచి కళ వస్తే ఎంత ఫలితం వస్తుందో అంత వస్తుంది. నా మహాత్యం వల్ల పూతన, డాకిని, శాకిని మొదలైనటువంటి బాలగ్రహాలు పట్టుబడినటువంటి బాలబాలికలకి శాంతి కలుగుతుంది. సమాజంలో పరస్పరం మనస్పర్ధలు కలిగితే ఉత్తమ రీతిగా మిత్రభావాన్ని కలగజేస్తుంది. అదే కాదు, సమస్త దురాచారులైనటువంటి వాళ్ళకి సంపూర్ణ బలం నశింపజేస్తుంది. ఈ సప్తశతి పఠనం వల్ల రాక్షస భూత పిశాచాలు నాశనమైపోతాయి. వాళ్ళందరూ నా సమీపంలో వచ్చేస్తారు. ఉత్తమమైనటువంటి ఫలాలతోటి, పుష్పాలతోటి, అర్ఘ్య ధూప గంధ దీప బ్రాహ్మణ భోజనాది హోమ ప్రోక్షణీయాలతోటి ఇంకా అనేకమైన వివిధ భోగాల వల్ల 1 సంవత్సరం గనక చేస్తే దీక్షగా ఎంత పుణ్యం వస్తుందో, ఈ మహత్యాన్ని కేవలం ఒక్కసారి వినడం వల్ల నాకు అంతే ప్రీతి కలుగుతుందమ్మ. చూడండి, సంవత్సరం పాటు చేసిన పూజల ఫలితం ఒక్క శ్రవణంతో సమానమని. నా యొక్క మహాత్యాన్ని వినడం చేత సమస్త దురితములు నశించిపోతాయి, ఆరోగ్యం కలుగుతుంది. నా జన్మ వృత్తాంతము కీర్తించడం వల్ల భూతముల నుండి రక్షణ కలుగుతుంది. అలాగే నేను యుద్ధంలో దుష్టులైన దైత్యులను నాశనం చేసిన చరిత్ర వినడం వల్ల మనుష్యులకు శత్రువు వల్ల కలిగే భయం ఉండదు. మీరు చేసిన స్తోత్రాలు, ఈ బ్రహ్మర్షులు చేసినటువంటి స్తోత్రాలు పఠించినటువంటి వాళ్ళు అత్యంత శుభ ఫలితాలు పొందుతారు. అరణ్యములలో చోరబాధలు కలిగితే మిత్రులు లేని ప్రదేశంలో శత్రువులు చుట్టుముట్టినప్పుడు, దావాగ్ని చుట్టుముట్టినప్పుడు, సింహాలు, వ్యాఘ్రాలు, ఏనుగులు తరుముతూ వస్తున్నప్పుడు, కోపగించినటువంటి ప్రభువులు వధించడానికి ఆజ్ఞ ఇచ్చినప్పుడు, మనకి బంధం ప్రాప్తించినప్పుడు, మహాసముద్రంలో చిన్న పడవ మీద కూర్చొని ఉండగా పెనుగాలి వల్ల సముద్రం అల్లకల్లోలమైనప్పుడు, అత్యంత భయంకరమైన సంగ్రామంలో శస్త్రాలు మన మీద పడినప్పుడు, ఇంతెందుకు అనేక ఘోర విపత్తులు కలిగినా కూడా మనుష్యుడు ఈ నా సంపూర్ణ చరిత్రను స్మరించడం వల్ల, వినడం వల్ల సంపూర్ణమైనటువంటి ఆ సంకటముల నుండి విముక్తి కలుగుతుంది. ఏ మనుష్యులు నా చరిత్రను స్మరించుకుంటూ ఉన్నారో నా ప్రభావం చేత సింహాది క్రూర జంతువుల యొక్క, క్షోరుల యొక్క, శత్రు గణముల యొక్క భయము నుంచి విడిపడతారు అని ఈ ప్రకారంగా చెప్పింది అమ్మ. ఆ చండికాదేవి ఆ సమస్త దేవతలందరూ చూస్తూ ఉండగా అంతర్ధానమైపోయింది. జగన్మాతకు జై. అప్పుడు శత్రురహితులైనటువంటి దేవతలంతా కూడా నిర్భయంగా యజ్ఞభాగాలు భుజిస్తూ ఉన్నారు. వాళ్ళ అధికారాలని ఇంతకు పూర్వం వలె నిర్వహించుకుంటూ ఉన్నారు. అంటే అష్టదిక్పాలకులు, మరి యమాది దేవతలందరూ కూడా చక్కగా తమ తమ కార్యాలన్నీ చేసుకుంటూ ఉన్నారు. దేవతా శత్రువైన శుంభుడు, మహాపరాక్రమవంతుడైన నిశుంభుడు ఎప్పుడైతే యుద్ధక్షేత్రంలో ఆ దేవి చేతిలో హతుడైనారో అప్పుడు మిగిలిన ఇంకా కొద్దిమంది రాక్షసులు పాతాళ లోకానికి వెళ్ళిపోయినారు భయభీతులై. ఆ భగవతి అయినటువంటి ఆ దేవి నిత్య స్వరూపురాలైనా కూడా ఈ ప్రకారంగా మాటిమాటికి జన్మించి జగత్తును పాలిస్తూ ఉన్నది ఆ తల్లి. ఆమె నిత్యం ఉండేదే, కానీ మళ్లీ మళ్లీ అవతారాలు దాలుస్తుంది. ఎందుకని? మన అందరి రక్షణ కోసం. ఆ భగవతియే విశ్వాన్ని మోహింపజేస్తూ ఉంది. ఆమెయే విశ్వాన్ని పుట్టిస్తుంది. మరి ఆమెను ప్రార్థించడం చేత ప్రసన్నురాలై తత్వజ్ఞానాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. ఓ రాజా, మునీశ్వరుడు చెబుతున్నాడు ఆ సురద మహారాజుకి, ఈ సంపూర్ణ బ్రహ్మాండము ఆ జగన్మాత చేత వ్యాపింపబడి ఉందయా. మరియు ప్రళయకాలంలో మహామారీ స్వరూపమైనటువంటి మహాకాళిగా వ్యాపించి ఉంది ఆ తల్లి. ఆమెయే కాలము ఆసన్నమైతే మహామారీ స్వరూపం అవుతుంది. కాలం మూడితే ఏదో ఒక రోగం రూపంలో సంహరించేస్తుంది.
మరియు ప్రపంచాన్ని ఉత్పత్తి చేసే సమయంలో ఆమె సృష్టి స్వరూపిణి అవుతుంది. రక్షించే సమయంలో ఆమె ప్రాణులను రక్షిస్తుంది. శుభ సమయాల్లో మనుష్యుల యొక్క గృహాలలో లక్ష్మీ స్వరూపంగా ఉంటుంది. అనేక ఐశ్వర్యాలు ప్రసాదిస్తుంది. ఆమెయే అలక్ష్మీ స్వరూపురాలై వినాశనాన్ని కూడా కలగజేస్తుంది. ఆమెను స్తుతించడం చేత, గంధ పుష్ప ధూప దీపాదులచే పూజించడం చేత ధనాన్ని, పుత్రులను ఇస్తుంది. ఆమె ధర్మమందు బుద్ధి కలగజేస్తుంది. అంటే ధర్మం చేయాలి అనేటువంటి ధార్మిక బుద్ధిని మనలో ప్రచోదనం చేస్తుంది. ఆ తల్లి మనందరికీ శుభమైనటువంటి గతిని కలగజేస్తుంది అని మహర్షి ఆ సురసుడికి వైశ్యుడికి చెప్పాడు. ఇంకా చెప్తూ ఉన్నాడు, ఓ రాజా, నేను ఈ ఉత్తమమైనటువంటి దేవి మహత్యాన్ని పరిపూర్ణంగా చెప్పాను. ఎవరు ఈ జగత్తును ధరించి ఉన్న ఆ మహామాయా స్వరూప ప్రభావం ఈ విధంగా ఉంటుందని తెలుసుకుంటారో వాళ్ళకి నాశనం లేదు. ఆ భగవతి విష్ణుమాయే తత్వజ్ఞానాన్ని మనందరికీ ఇస్తుంది. ఆమె నిన్ను, ఈ వైశ్యుణ్ణి తక్కినటువంటి పురుషులను కూడా మోహితులను చేస్తూ ఉంది. మరియు ఆమె ద్వారానే భవిష్యత్తు ప్రాణులు మోహితులవుతారు. భవిష్యత్తులో ఓ మహారాజా, ఆ భగవతి అయిన మహేశ్వరినే శరణు వేడుకోండి. ఆమెను ఆరాధించడం చేతనే ఆమె మనుష్యులందరికీ భోగాలు, స్వర్గాది సుఖాలన్నీ కూడా అనుగ్రహించి చివరికి ముక్తిని ప్రసాదిస్తుంది అని ఆ ఋషి చెప్పాడు. అలాగే మార్కండేయుడు కూడా జైమిని మహర్షికి ఈ కథంతా చెప్తూ, ఓ జైమిని, అతిశయమైనటువంటి మమత మరియు రాజ్యం హరించిపోవడం చేత అత్యంత దుఃఖితుడైనటువంటి ఆ సురధుడు ఆ ఋషి యొక్క అమృతమయమైనటువంటి ఈ వచనాలు విని ఆ ఋషికి నమస్కరించి ఆ సమాధితో కలిసి వెంటనే తపస్సు చేసుకోవడం కోసం అడవులకు వెళ్ళాడు. ఆ రాజు, ఆ వైశ్యుడు ఇద్దరు కూడా ఒక నది ఒడ్డున స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. భగవతి యొక్క దివ్య దర్శనం ఎప్పుడెప్పుడు అవుతుందా అనేటువంటి ఆలోచనతోటి ఉత్కృష్టమైనటువంటి దేవీ సూక్తాన్ని వాళ్ళు జపం చేసుకుంటూ తపస్సులో నిమగ్నమైపోయినారు. ఆ నది ఒడ్డున మట్టితోటి అమ్మవారి యొక్క విగ్రహాన్ని చేశారు. దానికే పుష్పాలు, ధూపం, హోమం, తర్పణాదులతోటి ఆమెను పూజిస్తూ ఉన్నారు. వాళ్ళు ఆహారం తక్కువగా తీసుకుంటున్నారు. ఎందుకంటే ఆహారం ఎక్కువగా తీసుకుంటే తపస్సులో మనస్సు నిలబడదు. అందుకని పరిమితమైన దేహం నిలబడటానికి ఎంత ఆహారం కావాలో అంత మాత్రమే ఆహారం తీసుకుంటూ, సాత్వికమైన ఆహారం అంటే పండ్లు, దుంపలు ఇటువంటివి తీసుకొని ఇంద్రియ నిగ్రహం కలిగి 3 సంవత్సరాల పాటు అమ్మవారిని ఆరాధించారు. అప్పుడు వాళ్ళ యొక్క ఆరాధనకి ఆ జగద్ధాత్రి అయినటువంటి చండికాదేవి సంతుష్టాంతరంగురాలై వాళ్ళ ఎదుట ప్రత్యక్షమైంది. తల్లి జయ జగన్మాతకు. ఓ సురధ, ఓ వైశ్య, మీరు దేనిని అర్థిస్తూ ఉన్నారో దాన్ని పొందుతారు అన్నది. వాళ్ళేం కోరుకోవాలా ఫలాందని, కానీ వాళ్ళ మనస్సుల్లో ఏది ఉందో దాన్ని పొందుతారని అమ్మ చెప్పేసింది. అంతే. ఎందుకని సర్వుల యొక్క మనస్సుల్లో ఏముందో తెలుసుకునే శక్తిగా ఆ తల్లికి ఉన్నది. మీ తపస్సుకు నేను సంతుష్టురాలనేను, మీ కోరికను మన్నిస్తున్నాను అని అమ్మవారు చెప్పింది. తరువాత ఆ రాజు మరుసటి జన్మలో అఖండితమైనటువంటి రాజ్యాన్ని, ఈ జన్మలో బలక్క ప్రకాశపూర్వకంగా శత్రువులను వధించి తన రాజ్యాన్ని తిరిగి పొందాలి అని మనసులో అనుకున్నాడు కదా, అవి అతనికి సంప్రాప్తించినాయి. ఆ వైశ్యుడు ఏమనుకున్నాడు? నాది 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 నా వాళ్ళు అని అనుకుంటే అందరూ తరిమేశారు. కాబట్టి అతనేమనుకున్నాడంటే ఇది నాది, ఇది నేను అనేటటువంటి ఈ విధమైనటువంటి మోహమును నాశనం చేసే జ్ఞానం కావాలి అని కోరుకున్నాడు.
రాజు ఏమన్నా రాజ్యం కోరుకున్నాడు. మరుసటి జన్మలో అఖండితమైనటువంటి రాజ్యం కావాలని కోరుకున్నాడు. ఇప్పుడేమైంది? ఖండితమైన రాజ్యం. అంటే రాజ్యం పరిపాలిస్తుంటే వేరే రాజులు వచ్చి జయించి రాజ్యం అన్యాక్రాంతం అయిపోయింది. అలా కానిటువంటి పరిపాలన కలిగిన రాజ్యం అతను కోరుకున్నాడు. వైశ్యుడు మాత్రం జ్ఞానం కోరుకున్నాడు. ఎలాంటి జ్ఞానం కోరుకున్నాడు? ఇది నాది, ఇది నేను అనేటువంటి మోహాన్ని విచ్ఛేదనం చేసే జ్ఞానాన్ని కోరుకున్నాడు. ఓ రాజా, నీవు కొద్ది రోజులలోనే శత్రుకులాన్ని నిర్మూలనం చేసి నీ రాజ్యాన్ని తిరిగి పొందుతావు. ఆ తర్వాత తిరిగి నీ రాజ్యం నుండి భ్రష్టుడు కావడం జరగదు. నువ్వు కొంతకాలం పరిపాలించిన తర్వాత మరణించి సూర్యభగవానుడికి కుమారుడువై జన్మించి సావర్ణి అనేటువంటి పేరుతోటి నీవు మనువు అవుతావు. చూడండి ఎంతటి గొప్ప వరం ఇచ్చిందో అమ్మ. సావర్ణి, సూర్య సావర్ణి. ఓ వైశ్య, నీవు కూడా నా నుండి ఏ వరాన్ని, ఏ సిద్ధి కొరకు ప్రార్థించావో దాన్ని నీకు కూడా ఇస్తున్నాను. నీకు అఖండమైన జ్ఞానము కలుగుగాక అని అమ్మను. ఇలా దేవి వాళ్ళ యొక్క ఈప్సితములను, వాళ్ళ మనస్సుల్లోనే సంకల్పంతో ఉన్న వాటన్నిటినీ కూడా అనుగ్రహించి అమ్మ అంతర్ధానం అయింది. ఆ తదనంతరం ఆ రాజు తన రాజ్యాన్ని మళ్లీ పొంది తరువాత మరణించి మరుజన్మలో సూర్యుడి యొక్క పుత్రుడుగా సావర్ణి అనేటువంటి పేరుతోటి మనువై ప్రసిద్ధి పొందాడు. ఇది ఆ జగన్మాత యొక్క అవ్యాజమైనటువంటి కృపా కటాక్షాల వల్ల జరిగినటువంటిది. ఇటువంటి దేవి సప్తశతి 4 రోజుల పాటు ఆ జగన్మాత యొక్క అనుగ్రహం వల్ల, నా ఆరాధ్య దైవమైనటువంటి రామచంద్ర ప్రభువు యొక్క కృప వల్ల మీతో పంచుకునే భాగ్యం నాకు కలిగింది. అందరూ కూడా సావధాన చిత్తులై ఈ 4 భాగాలని పదే పదే శ్రవణం చేయండి. కష్టాలు వచ్చినప్పుడు కానీ, సుఖాలు వచ్చినప్పుడు కానీ ఎప్పుడు కూడా ఆ జగన్మాత యొక్క వైభవాన్ని కీర్తించాలి. కేవలం కష్టం వచ్చినప్పుడే కాదు, సుఖాలలో ఉన్నప్పుడు పరమాత్మని, అమ్మని మరిచిపోకూడదు అని మనం అందరం జ్ఞాపకం పెట్టుకొని ఆ జగదంబ యొక్క సంపూర్ణమైనటువంటి కృపా కటాక్ష వీక్షణాలకు మనం అందరం పాత్రులు కావాలని మనసా కర్మణ నేను కోరుకుంటూ స్వస్తి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రः పుత్రిణः సంతు, పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः స్వధనాः సంతు, జీవంతు శరదాం శతం. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనాః సుఖినో భవంతు. ఏతత్ ప్రవచన ఫలం శ్రీరామచంద్ర శ్రీ జగన్మాత పాదారవిందార్పణమస్తు. హరి ఓం తత్సత్. వీలైతే రేపటి నుంచి దేవీ భాగవతంలో ఉన్నటువంటి కొన్ని అద్భుతమైనటువంటి ఘట్టాలని మరి ఆ జగన్మాత కృపతోటి, నా రాముడి యొక్క దయతోటి మనం ప్రవచనం చేసుకునే ప్రయత్నం చేద్దాం. స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి. మోహనవాణి.